గొలుసులతో వేలాడదీసిన బంగారు పట్టె మంచంపై శ్రీ భోగ శ్రీనివాసమూర్తి శయనిస్తారు. ఏకాంత సేవా భాగ్యము మాకిచ్చి పసిడి ఉయ్యాలలో ఈ పట్టు పరుపుపై కాసేపు కాసేపు పవళించరా భోగ శ్రీనివాసుడవై జో అచ్యుతానంద జో జో ముకుంద జో అచ్యుతానంద జో జో ముకుంద. సేన మండపానికి శ్రీవారి గర్భాలయానికి నడుమ రాతితో నిర్మితమైన ద్వారబంధమే కులశేఖర పడి. పడి అంటే తమిళంలో మెట్టు అని అర్థం. 12 మంది ఆళ్వారులలో ఒకరైన కులశేఖర ఆళ్వార్ పేరిట ఈ గడప ఖ్యాతిగాంచింది. కులశేఖరప్పటి నుండి కనులు పైకెత్తి దృష్టి సారించగానే ఒక్కసారిగా శంఖ చక్రం కటివరద హస్తాలతో వక్షస్థల లక్ష్మితో ఆధారుతూ స్వామి దివ్యమంగళ రూపం గోచరిస్తుంది. అంతసేపు స్వామి దర్శనంకై పడిన తపన మొత్తం మైమరిచి తన్మయులైపోతారు భక్తజనులు. అద్భుతమైన సాలగ్రామ రూపంలో స్వయం వ్యక్తమూర్తిగా ఆవిర్భవించిన స్వామివారు మందస్మిత వదనంతో మనోహరంగా దర్శనమిస్తారు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద. గర్భగుడిలో స్థానక భంగిమలో ఉన్న మూలమూర్తితో పాటు మిగతా బేరమూర్తులైన శ్రీ భోగ శ్రీనివాసమూర్తి, ఉగ్ర శ్రీనివాసమూర్తి, ఉత్సవమూర్తి అయిన మలయప్ప కొలువై ఉన్నారు. ఇంకా శ్రీ సీతారామ లక్ష్మణుల పంచలోహ విగ్రహాలు, రుక్మిణి శ్రీకృష్ణుల వెండి విగ్రహాలు, సుదర్శన చక్రతాళ్వారితో పాటు కొన్ని సాల గ్రామాలు గర్భాలయంలో నిత్య పూజలు అందుకుంటూ ఉన్నాయి. గర్భగుడిలో శ్రీ స్వామిని సందర్శించుకున్న ఆనందంతో వదల్లేక సన్నిధిని వీడి వెలుపలకు వస్తే విమాన ప్రదక్షిణములో ఎదురుగా కనపడేది పోటుగా పిలిచే ప్రధాన వంటశాల. పోటులో శ్రీ శ్రీనివాస ప్రభు తల్లిగా భావించే వకుళమాత తారసపడతారు. తన బిడ్డడి దర్శనార్థమై వచ్చే భక్తులకు ప్రసాదాల తయారీని ఆ మహాతల్లి పర్యవేక్షిస్తూ ఉంటుంది. పోటుకు దారితీసే మార్గంలోనే ఒక పక్క బంగారు బావికి దక్షిణంగా ఉన్న అంకురార్పణ మండపంలో అనంత, గరుడ, విశ్వక్సేనుల విగ్రహమూర్తులతో పాటు శ్రీరాముని పరివారమైన సుగ్రీవ, అంగద, హనుమంతాదుల విగ్రహాలు ఉన్నాయి. అక్కడే భక్తులకు తీర్థం శటారి ఇస్తారు. ఈ స్వామివారి గర్భాలయ ప్రాకారానికి విమాన ప్రదక్షిణం, అంతర ప్రాకారానికి మధ్య గల మార్గమే ముక్కోటి ప్రదక్షిణం లేదా వైకుంఠ ప్రదక్షిణం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాళ్లలో ఈ వైకుంఠ వాకిలి తెరిచి భక్తులను అనుమతిస్తారు. సాగి ఏకసాల దాటితే కుండీ నుంచి వచ్చే ధనాన్ని లెక్కించే పరకామణి ఉండేది. ఆలయం వెలుపల కొత్త భవనంలోకి పరకామణిని తరలించారు. నిజానికి అది మునుపు స్వామి కళ్యాణోత్సవాలు జరిగే కళ్యాణ మండపం. ములాన చందనపు అర. ప్రతినిత్యం స్వామి ఆలయానికి అవసరమైన చందనాన్ని ఇక్కడే అరగదీస్తారు. మనం ఇప్పుడు 2017లో వెళ్ళామంటే గర్భాలయంపై కోటి సూర్యప్రభతో దగాయమానంగా మెరిసే ఆనంద నిలయ విమానం. ద్రావిడాగమ రీతిన వేసర పద్ధతిని నిర్మితమైన ఈ స్వర్ణ విమానం మీద శ్రీ వెంకటేశ్వర స్వామి నిలిచి ఉన్నారు. ఆయనకి విమాన వెంకటేశ్వరుడిగా పేరు. ఆయన దర్శిస్తే గర్భగుడిలో ఉన్న వెంకటేశ్వరాన్ని దర్శించినంత విమాన వెంకటేశ్వరుని దర్శనం గర్భగుడిలోని మూలమూర్తిని దర్శించుకున్నంత పుణ్యమని, సర్వ పాపహరణమని, సర్వ శుభదాయకమని శాస్త్ర ప్రమాణం. అందాలు చిందించే ఆనంద నిలయ విమానం ఇప్పటిదాకా 8 మార్లు పసిడి తాపడం అడ్డుకుంది. విమాన ప్రదక్షిణంలో వచ్చే సదేరా గదిని దాటి ముందుకు నడిస్తే కనబడేది తాళ్లపాక అర. భాండాగారం పైన ఒకవైపు తాళ్లపాక అన్నమాచార్యులు, మరో పక్క తాళ్లపాక పెదతిరుమలాచార్యుల బొమ్మలు చెక్కబడి ఉన్నాయి.
వేలాది కీర్తనలతో శ్రీ స్వామివారిని సేవించుకున్న వాక్పూజా దురంధరులు తాళపాక కవులు. తాళ్లపాక కొట్టుకు ఆనుకుని సన్నిధి భాష్యకారులు దర్శనమిస్తారు. తిరుమల క్షేత్రాన్ని ఆగమోక్తంగా తీర్చిదిద్దిన ఘనత భాష్యకారులుగా పిలువబడే శ్రీ రామానుజుల వారిది. వీరు విశిష్టాద్వైతకర్త. సాల గ్రామమైన తిరుమల కొండను పాదాలతో తొక్కరాదని మోకాళ్లతో అధిరోహించిన భగవద్భక్తులు శ్రీ రామానుజుల వారు. శ్రీ రామానుజుల వారి సన్నిధి ఎదురుగా వైకుంఠ ప్రదక్షిణముకు చివర ఓ మూలన శ్రీ స్వామివారి సేనాధిపతి విశ్వక్సేనుల వారు వేంచేసి ఉన్నారు. దాపులనే రాతి ప్రాకారానికి బంగారు తాపడం చేసిన లక్ష్మీ అమ్మవారిని భక్తులు భక్తితో మొక్కుతారు. మహామణిమండపం ప్రాంగణంలోనే హుండీ ఉంటుంది. భక్తులు తమ మొక్కుబళ్లను కానుకలను సమర్పికంగా సమర్పించే స్థలం హుండీ. ఈ హుండీ సొమ్మే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు చేపట్టే ఎన్నో ఉత్తమోత్తమ ధార్మిక కార్యక్రమాలకు ఆధారం. హుండీకి కొంచెం ఎదురుగా విమాన ప్రదక్షిణము ఈశాన్యములలో యోగ నృసింహస్వామి మందిరం వెలసి ఉంది. అలగయ సింగర్ గా పిలిచే ఈ స్వామి యోగముద్రలో దర్శనమిస్తూ భక్తులను కటాక్షిస్తూ ఉంటారు. అంతటితో విమాన ప్రదక్షిణను పూర్తి చేసిన వారమై భగవత్ స్వరూపాలతో నిండిన హృదయంతో తిరిగి వెండి వాకిలి గుండా వెలుపలికి వస్తాము. సంపంగి ప్రదక్షిణలోని యమునోత్తరై అని పిలిచే పోలార ఉండేది. స్వామివార్లకు కావలసిన సుగంధ భరిత పుష్పాల మాలలు ఇక్కడ కట్టేవాడు. వెలుపలకు వచ్చిన భక్తులకు ప్రసాద పంపిణీ జరుగుతుంది. షాపులని పూలబావిని చూడవచ్చు. ఈ విశేషాలన్నింటినీ గమనిస్తూ అద్దాల మహల్ను చుట్టుకుని ముందుకేగితే మరలా ప్రతిమా మండపం నుండి శ్రీ కృష్ణదేవరాయల ప్రతిమ ముందుకు వస్తాము. అక్కడి నుంచి మరొక్కసారి శ్రీ స్వామి సన్నిధికి అభిముఖంగా నిలబడి చేతులెత్తి మొక్కుతూ వెనుదిరిగి పడికావలి ద్వారం చెంతకు చేరుకుంటాం. గోపురం అధిష్టానానికి ఎడమవైపు శాసనాలు చెక్కిన రాతి గోడకు వేలాడుతూ ఓ ఇనుపు గుణపం. భక్త శిఖామణి శ్రీ అనంతాళ్వాన్కి శ్రీ స్వామికి కూడిన అనుబంధంతో ముడిపడిన కథనంకు కొండ గుర్తు ఈ గుణపం. నందనోద్యానవనం తిరుమలకి పుష్పమండపం అని పేరు. ఉద్యానవన ఉద్యమకారుడు అనంతాళ్వాన్. గుళ్ళోకి వరదలా వెల్లువెత్తుతున్న భక్తజన సందోహం చేస్తున్న గోవింద నామస్మరణ చెవులకు తాకుతుండగా మది నిండా శ్రీ స్వామిని దర్శించుకున్నామన్న సంతృప్తితో ఆలయం వెలుపలికి చేరుకుంటాం. బయట సన్నిధి వీధిలో నిలబడి పంచభూతాత్మక ప్రాకృతిక పరిసరాలను పరికిస్తే కుడిపక్క ప్రతిరోజు సాయం సంధ్యలో సహస్ర దీపాలంకరణ సేవ జరిగే దైవిక మండపం. ఇలాంటి ఎన్నో సేవలు ఉత్సవాలకు వేదిక తిరుమల ఆలయం. శ్రీ వెంకటేశ్వర స్వామి వాహన మండపం. బ్రహ్మోత్సవాలు ఇతర పర్వదినాల్లో స్వామివారి వాహనాలు ఇక్కడే కొలువు తీరుతాయి. లోక కళ్యాణార్థం భక్తులను ధరింపజేసేందుకు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవుడే స్వయంగా శ్రీ స్వామివారికి ప్రారంభించాడని చెప్పే బ్రహ్మోత్సవాలు. బ్రహ్మాండ నాయకునికి ఏటా అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలలో వివిధ వాహనాల్లో వివిధ అవతారాల్లో వేషాల్లో శ్రీ మలయప్ప స్వామి ఊరేగుతారు. ప్రతి సంవత్సరం కన్యామాసంలో స్వామివారి జన్మ నక్షత్రమైన శ్రవణంతో ముగిసే విధంగా 9 రోజుల పాటు ఈ వేడుకలు ఘనంగా జరుగుతాయి. పరంధామునిలో పరిపూర్ణంగా ఐక్యం చెందడానికి భగవద్భక్తి వినా మరో మార్గం గగనం. భక్తులకు భగవంతునికి అనుసంధానమైన ప్రసిద్ధ ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం టిటిడి
సువిశాల భారతదేశం నలుమూలల నుండి దేవదేవుని దర్శనార్థం వచ్చే భక్త యాత్రికుల దర్శన సౌకర్యం, అన్న ప్రసాదాలు, వసతి, రక్షణ, ఇతర సదుపాయాలను అనితర సాధ్యమైన రీతిలో నిర్వహిస్తోంది టీటీడీ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.